సో మీరు ఎంబీఏ అయిపోయిన తర్వాత కూడా ఎవరు సజెషన్ ఇవ్వలేదు అంటే మూవీ ఇండస్ట్రీ వద్దు డేంజర్, ఎంబీఏ తర్వాత జాబ్ చూసుకోవచ్చు కదా, ఒక సెక్యూర్డ్ లైఫ్ చూసుకున్న తర్వాత నీకు కావాలంటే చేయొచ్చు కదా అని ఎవరు చెప్పలేదా? చెప్పారండి, చాలా మంది చెప్పారు. కాకపోతే ఏంటంటే అది నా ఇష్టపూర్వకంగా నేను ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఒకరు చెప్తేనో లేకపోతే ఇంకోటి అయితే కాదు. ఈవెన్ మా ఫ్యామిలీ కూడా అన్నారు, ఎందుకు నాయనా మనకు ఎవరు లేరు, ఏ సపోర్ట్ లేదు, నువ్వు ఎందుకు పోయి అక్కడ పోయి ఇబ్బంది పడతావు, వద్దు, ఎందుకు ఊరికే హ్యాపీగా ఎంబీఏ కంప్లీట్. అంటే నేను చదివాను కానీ బట్ నాకు చదువు ఎక్కలేదండి, వాస్తవంగా చెప్తున్నాను. స్టడీస్లో బాగా వీక్ నేను, చదువు రాదు మనకు. నాకేంటంటే నేను ఫోకస్ పెట్టలేదు వాస్తవంగా చెప్పాలంటే. ఇంట్రెస్ట్ దీని మీద నేను సినిమా పైన ఎక్కువ ఇంట్రెస్ట్ పెంచుకున్నాను కానీ స్టడీస్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ పెంచుకోలేకపోయాను. సో దానివల్ల నాకు ఇంట్రెస్ట్ లేదు అసలు. ఇంకా ఏంటంటే ఫ్యామిలీ కోసం చదివాను, ఎంబీఏ కంప్లీట్ చేసుకొని ఇలా ఎంబీఏ అయిపోయినండి ఇంకా హైదరాబాద్ వచ్చేసాను. నేను సెకండ్ సెమ్ లోనే వచ్చేసా. మరి ఆ రెండు కంప్లీట్ చేసా, మొత్తానికి కింద మీద పడి అది అయిపోయింది. ఫైనల్ గా అది అయిపోయిన తర్వాతనే ఇంకా పూర్తిగా ఇటు వచ్చేసా. ఓకే. సో వచ్చిన తర్వాత మీరు వర్క్ చేసిన సినిమా ఇండస్ట్రీ ఎలా ఉండేది, అంటే మీరు ఉన్నప్పుడు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేసేవారు, అండ్ ఏ సినిమాతో స్టార్ట్ అయింది మీ జర్నీ అసలు? అంటే చిన్న సినిమాలండి. ఇప్పుడు నా సినిమా కూడా చిన్న సినిమా, నేను పెద్ద సినిమా నేను చెప్పను. నేను ఇప్పుడు అప్కమింగ్ అంటేనే చిన్న సినిమా అనే పేరే చెప్పేస్తారు అందరూ. చేసా, చాలా మంది దగ్గర వర్క్ చేశాను. ఫిరోజ్ రాజా అని ఒక అతను ఉన్నాడు. నా ఫస్ట్ సినిమా అదే రాజుగారి ఇంట్లో 7వ రోజు అని చెప్పేసి మేము అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి చేసాం అనమాట. ఆ సినిమా కూడా నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశాను. తర్వాత ఇంకా ఉన్నాయి, చాలా సినిమాలు ఉన్నాయి. సో వాటన్నింటికి వర్క్ చేశాను. ఇప్పుడు నీకు ఒకటి ఏంటంటే అండి, ఇప్పుడు మనం జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్ళడం అనేది ఏంటంటే అది నేను ఫ్యాషన్తో వెళ్ళాను. ఒక రమ్మని నన్ను ఏం పిలవలేదు, నేనే వెళ్ళాలంటే వర్క్ నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు అని. కాకపోతే అక్కడ ఏంటంటే జూనియర్ ఆర్టిస్ట్ అనగానే ఒక టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుంది. మీకు ఇంకా తెలిసే ఉంటుంది సినిమా ఇండస్ట్రీ అంటే. ఫుడ్ విషయం కానీ అంటే ఉండదు అసలు. ఏంటంటే అంత చీప్ గా చూడడం మెయిన్ థింగ్. ఇంకా మెయిన్ గా ఓపెన్ గా చెప్పడం అంటే అదే, ఇంకా చీప్ గా చూడడం. అసలు జూనియర్ ఆర్టిస్ట్ అనే వాళ్ళ మైండ్ లో కూడా ఉండరు వీళ్ళకి. సో ఆ టైప్ అనమాట. అట్లా ఎన్నో ఫేస్ చేసి ఉంటామండి. ఫుడ్ విషయంలో కానీ, లైన్ లో పోయి నిల్చొని పోయి తినడం కానీ, మనం ఎక్కడైనా సరదాగా ఏదైనా అక్కడ వెళ్ళి చైర్ లో కూర్చొని అఫీషియల్ గా ఏదైనా కూర్చొని అట్లా ఉన్నా కూడా ఒక చూపుతోనే ప్రొడక్షన్ వాళ్ళంతా అప్పుడే ఒక లుక్ ఇచ్చేసినారంటే ఇంక అయిపోయాయి. మనం అర్థం చేసుకొని సైలెంట్ గా సైడ్ వెళ్ళిపోయి అక్కడ కూర్చొని తినాలంతే. సో ఇట్లా ఇంకా చాలా ఫేస్ చేశాను. కొన్ని చెప్పుకోగలం, కొన్ని చెప్పుకోలేం కదా. సో మనం అడుగు పెట్టేది అన్ని కూడా బంగారు పానుకోవాల్సిన అవసరం లేదు. సో మీరు ఇంత స్ట్రగుల్ అయినప్పుడు ఎప్పుడైనా అనిపించిందా, అరే నేనేంటి, నా లైఫ్ ఏంటి, నేను ఎందుకు ఇక్కడ ఉంటున్నా, నీ టు గో, నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి నా ఫ్యామిలీతో నేను ప్రశాంతంగా ఏదో జాబ్ చేసుకుంటూ ఉండొచ్చు కదా, ఎందుకు పడాలి? అబ్సల్యూట్లీ అనుకుంటాం కదా. ఎవరైనా సరే బతికొచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ లో ఇలా ఎవరైనా తక్కువ చూస్తుంటే, వేరే చోటు ఉంటే నా లైఫ్ ఇది కాదు కదా, ఇక్కడికి రావడం వల్ల ఇలా అయ్యిందని ఎప్పుడైనా అనుకున్నారా? నేను ఎప్పుడు అనుకోలేదండి. ఎందుకంటే అదే అంటే అనిపించింది, అనుకున్నా కూడా మళ్ళీ నాకు నేనే సమాధానం చెప్పుకోను. ఎందుకంటే స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేకుండా పక్కకు వచ్చా. ఇప్పుడు ఇక్కడ కష్టం ఉందని నేను మళ్ళీ వెనక్కిపోతే అది లేదు, ఇది లేదు. సో నేను సినిమా ఇండస్ట్రీ మీద ఇష్టంతో, ప్రేమతో, అది ఎంత కష్టమైనా కానీ ఏమైనా కానీ ఇక్కడ నిలబడాలి, మనం ఇక్కడే ఏదో ఒకటి సాధించాలి, మన లైఫ్ ఇక్కడ రాసి పెట్టింది అన్న ఉద్దేశంతో నేను ఇక్కడ నిలబడినా. అది నేను ఏ కష్టాన్ని కూడా నేను పెద్దగా తీసుకోలేదండి. ఎంత కష్టం వచ్చినా అది ప్రేమతోనే ఇష్టపడ్డాను, ప్రేమతోనే దాన్ని తీసుకున్నా. సో ఈ జూనియర్ ఆర్టిస్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇలా వర్క్ చేస్తున్నప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది అసలు ఈ జగన్నాథ్ అన్న ఐడియా? ఎవరి నుంచి వచ్చింది, ఎలా మొదలైంది? యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడండి, అదే ఈ సినిమాకు నేను ఇద్దరం కలిసి చేసాం అనమాట డైరెక్షన్ కూడా. ఈ సినిమాకు సాంగ్స్ అతనే రాశాడు. సో అతను ఇద్దరం రూమ్మేట్స్ అనమాట. మూడో పర్సన్ వల్ల ఇతను పరిచయం అయ్యాడు నాకు. తర్వాత ఇద్దరం క్లోజ్ అయ్యాము, ఫ్రెండ్స్ అయ్యాము. ఒక జర్నీలు ఏంటంటే మనోడు కథ రాసుకుంటూ ఉంటాడు రూమ్ లో కూర్చొని, నేను బయట ఆడిషన్స్కి తిరిగేవాడిని. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నేను ఈ ఆఫీస్కి తిరిగేది. ఇప్పుడు ఎవరో మీలాగా ఫ్రెండ్స్ ఉంటారు, మామ ఇట్లా పలానా ఆఫీస్లో అదే ఉందిరా, ఆడిషన్స్ ఉన్నారా, వెళ్దాం రారా అని చెప్తే నేను నా మార్నింగ్ లేసి, నేను నిద్ర లేచినప్పుడు అదే వేట, ఇంకా పరిగెట్టడమే, ఈ ఆఫీస్ తిరుగుతూ ఉండడమే. ఇంకా నేను అలా వెళ్ళేవాడిని, వీడు రూమ్ లో కూర్చొని కథ రాసుకుంటూ ఉండేవాడు అనమాట. ఇంకా మనోడు ఇద్దరు ముగ్గురు, ఇంకా అతని ప్రయత్నాలు అతని. ఆ చేసే టైంలో ఒకరోజు ఇద్దరం కూర్చొని డిస్కషన్ చేసుకుంటున్న టైంలో నేను బయటికి వెళ్ళి వాళ్ళకి ఇలాగ చెప్పి అలసిపోతున్నాను. నువ్వు ఇటు తిరిగి నువ్వు ఇంతవరకు ఏం చేయట్లేదు, మనమే కలిసి ఎందుకు చేయకూడదు అని నాకు థాట్ వచ్చింది. నా ఐడియానే.
అక్కడ స్టార్ట్ అయింది జర్నీ. ఇంకా అక్కడ స్టార్ట్ అయింది. తర్వాత సరే ఓకే చేద్దాము, బట్ ఫినాన్షియల్గా ఎట్లా, ప్రొడ్యూసర్ ఎట్లా, నీ దగ్గర డబ్బులు నా దగ్గర డబ్బులు, మా ఫ్యామిలీ ఏం చేయలేరు మీ ఫ్యామిలీ ఏం చేయలేరు, సో మనం ఎలా ప్లాన్ చేద్దాము సినిమా అని అనుకున్న టైంలో అప్పుడు ఇద్దరం కలిసి ఇంకా స్టార్ట్ చేసాం. అంటే ఎవరి దగ్గరికి వెళ్ళడం, కథ చెప్పడం, సంథింగ్ అది ఇది అట్లా ప్లాన్ చేసాం అనమాట. అందరూ ఏంటంటే ఇప్పుడు కొత్త అబ్బాయి కదా ఎందుకు అతను, అది కాక కథ చాలా హెవీగా ఉంటుందండి. మీరు చూడండి కావాలంటే టీజర్, ఇంకా 19 సినిమా రిలీజ్ అవుద్ది, చూసిన తర్వాత మీకు అర్థం అవుద్ది. ఇంకా ప్రొడ్యూసర్స్ దగ్గర పోయినప్పుడు ఎవరైనా అదే అంటారు కదా, ఎందుకు పెట్టాలి నీకు, నేను ఎందుకు పెట్టాలి డబ్బులు, నువ్వేమన్నా ఇంకా అంటే పేర్లు చెప్పకూడదు మనం, పలానోళ్ళు పిల్లోడు గా నువ్వేమన్నా పలానోడు కొడుకు సంథింగ్ ఎవరైనా అంటారు. నేను కూడా యాక్సెప్టెడ్ దానికి, వాళ్ళు నా మీద ఎందుకు డబ్బులు పెట్టాలి, ఎందుకు పెట్టాలి వాళ్ళు నా మీద. సో మీరు చెప్పేది నిజమే, ఓకే సరే మనమే ఏదో ఒకటి ప్లాన్ చేసుకోవాలని చెప్పి అప్పుడు డిసైడ్ అయినాము. డిసైడ్ అయ్యి నేను ఇంకా మా ఫ్యామిలీతో అడిగా, మా అన్నకు మా అమ్మకు అక్కలకు చెప్పా, ఇది మా పరిస్థితి, ఇట్లా ఒక సినిమా చేయాలనుకుంటున్నాము మేమే అని చెప్పి ఇంక ఇంట్లో వాళ్ళతో డిస్కషన్ చేసిన తర్వాత సరే ఇంకా ఏదో చేద్దాం ప్లాన్ చేద్దాంలే అని చెప్పేసి ఇంక ఇంట్లో వాళ్ళు అనడం జరిగింది. ఇంకా ఆ తర్వాత ఇంకా మా అన్న అమ్మ అప్పుడు కువైట్లో ఉన్నారు, అక్క వాళ్ళు కూడా బావలు అందరూ అక్కడే ఉన్నారు, కువైట్లోనే మొత్తం కువైట్లో ఉన్నారు. అందరూ ఇంకా అంటే ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత మా అక్కలకి మా బావ వాళ్ళు కూడా అక్కడే తీసుకున్నారు వాళ్ళందరూ ఇంకా అలా ఉన్నారనమాట. ఉన్న తర్వాత ఇంక వాళ్ళతో మా బావాలకి అందరికి ఫోన్ చేసి మాట్లాడి ఇది పరిస్థితి, ఇంకా ఎన్ని ఇయర్స్ ఉన్నా కూడా నేను ఇలాగే ఉండాల్సి వస్తుంది, సో ఒక సినిమా ప్లాన్ చేయాలనుకుంటున్నాం, మీ అందరి సపోర్ట్ కావాలి, ఫినాన్షియల్గా సపోర్ట్ చేయాలి అది ఇది అని అనుకున్నాము. అప్పుడు ఇంట్లో వాళ్ళు ఓకే అన్నారు, జాగ్రత్తగా చేసుకోండి సంథింగ్ ఎవరైనా అదే చెప్తారు కదా, అలా చెప్పారు. ఇంకా చెప్పిన తర్వాత సరే ఎంత బడ్జెట్ ఏంటి అంటే మేము ఏదో చెప్పాము, చెప్తే మేము నువ్వు చెప్పే డబ్బులు మేము ఈ 20 years మేము కష్టపడింది అంతా కూడా అంత ఉండదు అన్నారు ఇంట్లో వాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు, మా అక్కలు కావచ్చు అన్న కావచ్చు. అంటే వాళ్ళంత అసలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదే నువ్వు ఇంత బడ్జెట్ చెప్తున్నావు, మన 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి మేము కష్టపడిన డబ్బులు కూడా మనకు అంత ఉండదు, నువ్వు అంత చెప్తున్నావు ఏందిరా అని అన్నారనమాట. మళ్ళీ తర్వాత సర్లే అని చెప్పేసి ఇంట్లో నుంచి ఒక సపోర్ట్ అనుకొని మళ్ళీ ఇంకా వేరే పర్సన్స్ దగ్గరికి వెళ్ళాము. ఓకే ఇంత అమౌంట్ మీ ఇంట్లో మా దగ్గర ఉంది, ఓకే మిగతా మేము ఇంత డబ్బులు పెట్టుకోగలమన్నా, మీరు మాకేమన్నా సపోర్ట్ చేయగలరా అని చెప్పి వెళ్ళాము. వెళ్తే ఇంకా వాళ్ళిద్దరు సరే ఇద్దరు ఓకే అంటే తిరిగి ఎంతో ఇంకా 2 years పోరాటం. దీనికంటే స్టార్ట్ అవ్వకముందు 2 సంవత్సరాలు పోరాటం, 2 సంవత్సరాలు పోరాటం ఫస్ట్. ఇప్పుడు ఎవరైనా నా మీద ఎందుకు పెడతారండి డబ్బులు, పెట్టరు కదా. సో అందుకోసం అని చెప్పి అట్లా ప్రయత్నాలు అయితే జరిగినాయి. మళ్ళీ ఒక 2 persons సెట్ అయ్యారు, వాళ్ళు సరే స్టార్ట్ చేద్దామని చెప్పినారు, స్టార్ట్ చేసాము. ఇంకా మా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన తర్వాత ఫస్ట్ నువ్వు డబ్బులు పెట్టు అన్నారు, ఫస్ట్ నువ్వు మనీ పెట్టు మూవప్ చేయన్నారు. సరే వాళ్ళు పెడతారు కదా అని చెప్పి మేము మూవప్ చేసాము. నాది అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు హ్యాండ్ ఇచ్చినారు, అక్కడ పడింది దెబ్బ. ఆటి నుంచి ఇంకా మొత్తం ఇంకా ఆగిపోవడం. ఇంకా అప్పుడు ఇంకా ఒకరు సపోర్ట్, ఏదో మీలాంటి వాళ్ళు ఇంకోరు అట్లా ఈ మిగతా ఇందాక స్టార్టింగ్ నేను నేమ్స్ చెప్పా కదా, వాళ్ళందరూ ఇంకా ఒక్కొక్కరు ఫస్ట్ అబ్బాయి సుబ్బు, తర్వాత రమ అని ఒక అమ్మాయి, తర్వాత వేణుమాధవి అని ఒక అమ్మాయి, తర్వాత చైతు, తర్వాత వెంకి, ఆ తర్వాత దుర్గారావు గారు, ఆ తర్వాత జగపతిరాజు గారు, ఇట్లా అందరూ ఇంకా మీరు వస్తారండి ఏదో సమ్ అమౌంట్ పెడతారు, మీరు పెట్టిన దానికి ఏదో మనం ఒక 3 days షూటింగ్ చేసుకోగలం, ఇలాంటి హెల్ప్ అందరూ. సో వాళ్ళందరి సపోర్ట్, మా ఫ్యామిలీ సపోర్ట్ తో మొత్తానికి అయితే సినిమా కంప్లీట్ చేసి ఇంత దూరం రిలీజ్ కి తీసుకువచ్చానండి. సో అందుకే ఇంత లేట్ అయింది మనకు. ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎన్ని డేస్ లో షూటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది? షూటింగ్ వచ్చేసి అదే ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు ఒక అమౌంట్ సెట్ అయిందండి, ఒక 3 days చేస్తాము, మళ్ళీ ఇంకా గ్యాప్ వచ్చేస్తుంది 1 year దాకా, లేదా 6 months 5 months అలాగే ఇన్ని డేస్ పట్టింది. ఓవరాల్ గా మనం షూటింగ్ చేసిన డేస్ వేసుకుంటే ఒక 40 to 50 days ఉంటుంది అంతే. 50 days అనుకోండి, ఇంచుమించు 2 months కంప్లీట్ అయిపోయింది. 2 months అనుకోండి, ఎగ్జాక్ట్లీ 2 months అంతే. కాకపోతే ఏంటంటే ఈ ప్రాసెస్ లేట్ అయిపోయింది, డబ్బులు లేక లేట్ అయిపోయింది అంతే.